పోలీసులు ఉరుకులు పరుగులు ఇంటి ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి అదృశ్యం అయ్యిందని తెలియగానే అంతా కంగారు పడ్డారు. సీసీ వీడియోలు పరిశీలించి ఓ వృద్ధురాలు తీసుకెళ్తున్న ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యం కంటికి కనిపించడంతో కిడ్నాప్ జరిగి ఉంటుందా అంటూ ఆలోచనలు పడ్డారు. మూడు టీంలు జల్లెడ పట్టడం మొదలుపెట్టాయి. ఒక టీం సీసీ వీడియోలో వేటల పడితే తీసుకెళ్లిన ఆ వృద్ధురాలెవరు, ఎక్కడికి తీసుకెళ్లింది? చిన్నారి వయసు 3 ఏళ్లే కావడంతో మరి ఏం జరిగి ఉంటుందంటూ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే వారికి ధైర్యాన్ని అందిస్తూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. చివరికి గంట తిరిగేలోపు కేసును ఛేదించి కన్న తల్లిదండ్రుల వద్ద చిన్నారిని చేర్చి అందరి చేత సభాష్ అనిపించుకున్నారు. మరి పాపం తీసుకెళ్లింది ఎవరు? పోలీసులు ఎలా వారిని కనిపెట్టారు? గంట సేపట్లో కేసును ఎలా ఛేదించగలిగారు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్ చిన్నారి మిస్సింగ్ గంటలో ట్రేస్ మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఏడుస్తూ ఉంటే ఎవరేరని చెప్పేసి ఒక లేడీ వచ్చేసి తీసుకువెళ్ళి కంప్లైంట్ వచ్చింది. తర్వాత మనం సీసీ కూడా చెక్ చేస్తే ఆ లేడీ ఎదురుగా అప్పటి పని చేసే లేడీ. మారడిపల్లి నుంచి తుకారం గేటుకు వెళ్లే ప్రాంతం ఇది. ఆ అపార్ట్మెంట్ నేపాల్కు చెందిన కిషన్ నిర్మల దంపతులు వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వీరికి ఈ ప్రాంతం కొత్త కాగా నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి 3 ఏళ్ల కూతురు ప్రిన్సీ ఉండగా వీరితో పాటు అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. అయితే వారు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉండి ఆడుకునే ప్రిన్సీ గురువారం రోజున ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. అరగంట ముందు వరకు తమతో ఉన్న పాప కాస్త కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు అధైర్యపడ్డారు. అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లి ఉంటుందని చుట్టూ వెతికినా కనిపించలేదు. దీంతో ఎటు వెళ్లిందో అర్థం కాక తమ 3 ఏళ్ల పాప కనిపించడం లేదంటూ వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. 100కు డయల్ చేయడం 3 ఏళ్ల పాప కావడంతో తుకారం గేట్ పోలీసు అధికారులు, సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది అంతా పరుగులు పెడుతూ అక్కడికి రావడంతో పాటు చివరిగా ఏ సమయంలో చూశారంటూ వారి తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి ఇక సీసీ కెమెరాలను గాలించే పనిలో పడ్డారు. అయితే సీసీ కెమెరాలో ఓ వృద్ధురాలు పాప విషయాలు కనిపించడంతో పాపను కిడ్నాప్ చేసి ఉంటారా అంటూ అనుమానాలతో ఇక లోతుగా దర్యాప్తు జరపడం మొదలు పెట్టారు. ఎవరేరని చెప్పేసి ఒక లేడీ వచ్చేసి తీసుకువెళ్ళి కంప్లైంట్ వచ్చింది. తర్వాత మనం సీసీ కూడా చెక్ చేస్తే ఆ లేడీ ఎదురుగా అప్పటి పని చేసే లేడీ ఆమె బాబు ఏడుస్తుందని చెప్పేసి తీసుకొని యాదమ్మ అనేది ఒక పనిచేసే దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ కమిటీ సీసీ కూడా చెక్ చేసి ఆ యాదమ్మతో మాట్లాడితే నా దగ్గర ఉంది చెప్పి తీసుకొచ్చింది. ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో తుకారం గేట్ సీఐ శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐలతో పాటు క్రైమ్ టీంతో టీంలను ఏర్పాటు చేసి చుట్టూ జల్లెడ పట్టడం మొదలు పెట్టారు. అయితే ఆ వృద్ధురాలు పాపను తీసుకుని వెళ్తున్న సమయంలో ఆ ఆటో డ్రైవర్ తో మాట్లాడి వెళ్ళిపోగా ఇక ఆటోను గుర్తించారు. చుట్టూ ఉన్న వారికి ఆ వీడియోను చూపించగా ఆ వృద్ధురాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో పనిచేసే మహిళగా గుర్తించడంతో ఇక పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆటో డ్రైవర్ తో పాటు వృద్ధురాలి ఫోన్ నెంబర్ సేకరించగా ఇక ఫోన్ చేసిన వెంటనే ఆ వృద్ధురాలు చెప్పిన అసలు కథ చూసి అంతా షాక్ అయ్యారు. వృద్ధురాలు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న తరుణంలో రోడ్డుపై నడుచుకుంటూ ఏడుస్తూ వచ్చిన 3 ఏళ్ల పాప కనిపించింది. ప్రధాన రోడ్డు కావడంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందని పాపను పట్టుకుని అపార్ట్మెంట్ల వాసులకు ఈ పాప ఎవరి పాప అంటూ వాకప్ చేయగా ఎవరి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఎవరైతేనే కొద్దిసేపైన తర్వాత వారే వస్తారని ఆటో డ్రైవర్ తో మాట్లాడి పాపను తీసుకుని ఇంటికెళ్ళింది. పాప గుక్కపట్టి ఏడుస్తుండటంతో భోజనం చేయించి పాలు త్రాగించి లాలించి ఏడుపును మాన్పించి మంచిగా చూసుకోగా ఇక పోలీసుల నుంచి కాల్ రావడంతో వెంటనే పాప తన వద్దే ఉందని అపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్లి అప్పచెప్పింది. పాప బాగా ఏడుస్తూ కనిపించడంతో చూస్తూ ఊరుకోలేక తీసుకెళ్లి భోజనం పెట్టానని, తనకు చాలా మంది పిల్లలున్నారని, పాప అలా ఏడుస్తుంటే ఎవరైనా రాకపోతే తర్వాత పోలీస్ స్టేషన్ లో అప్పచెప్దామని తీసుకెళ్లినట్లు వారికి వివరించింది. సీసీ ఫుటేజ్ లో పాపను పట్టుకుని వాకప్ చేస్తున్న దృశ్యాలు కూడా కనిపించగా ఇక కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐలు, కానిస్టేబుల్ ను ఏసీపీ సుబ్బయ్య అభినందించారు. ఆటోలో తీసుకొని చెప్పేసి వాళ్ళకి సస్పిషియస్ ఉండే తర్వాత మనం చెక్ చేస్తే ఇట్లా ఒక లేడీ ఎదురుగా అపార్ట్మెంట్ పనిచేసే నిర్మల లేడీ తీసుకొని బాబాయ్ తీసుకొని ఆమె ఎవరికి తెలవకపోతే యాదమ్మ ఆమె దగ్గర పెట్టింది. ఇంట్లో నుంచి పాప బయటకు వెళ్ళినప్పుడు గమనించకుండా ఉండడం తల్లిదండ్రుల నిర్లక్ష్యం అయితే వారి నిర్లక్ష్యానికి మూలం పోలీసులు గంట పాటు అన్ని పనులు మానుకొని పాపను కనిపెట్టేందుకు కష్టపడగా వృద్ధురాలు తీసుకెళ్లింది కాబట్టి క్షేమంగా తిరిగి తీసుకురాగా ఒక సీసీ వీడియో కాస్త ఈ కేసులో కీలకంగా మారి పోలీసులు గంటలో కేసును ఛేదించడానికి ఉపయోగపడడం విశేషం. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్న నేత, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ మోండా డివిజన్ ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న డైనమిక్ నాయకుడు చిర్రబైన సంతోష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిర్రబైన సంతోష్ యాదవ్ టీం సభ్యులు.
దళిత సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయి. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు నాడు ఆయన చేసిన కృషి నేటికి ప్రశంసనీయంగా నిలిచిపోయాయి. ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు నాడు కృషి చేసిన ఆయనను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అంబేద్కర్ కు ఘన నివాళులర్పిస్తుండేవారు. బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేసి తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్న నల్లగుట్ట అశోక్ ఇక లేరు. ఉదయం వరకు అందరితో కలివిడిగా కనిపించిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు ఆయనను అనంత లోకాలకు తీసుకుపోయింది. ఆయన చేసిన మంచిని నలుగురు గుర్తు చేసుకుంటూ అశోక్ అన్నా నీవు లేవా అంటూ కన్నీటి పరితమయ్యారు. బోయినపల్లి అంబేద్కర్ విగ్రహ సృష్టికర్త అశోక్ అస్తమయం విషాదమైన రోజు. ఒక కార్మిక నాయకుడు, దళిత ముద్దు బిడ్డ మా అశోక్ అన్న మా అందరిని వదిలిపెట్టుకోవడం చాలా బాధాకరమైన రోజు. ఈ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా పార్టీలందరూ కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే వాళ్ళందరూ ఒక స్థానం తీసుకురావాలని చెప్పారు. ఒక మంచి ఆలోచనతోనే బోయినపల్లి సర్కుల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కూడా మా అశోక్ అన్న మూల కారణం. సికింద్రాబాద్ కంటూరు నియోజకవర్గం బోయినపల్లి ప్రాంతానికి చెందిన నల్లగుట్ట అశోక్ శుక్రవారం ఉదయం 8:30 ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారు. ఇంట్లో అల్పాహారం తీసుకున్న తర్వాత పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలోనే కొద్దిసేపటికే ఇంటి గుమ్మం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయాన్ని గమనించిన భార్య, కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న విఆర్ ఆసుపత్రికి తరలించే లోపే గుండె చప్పుడు ఆగిపోయింది. అశోక్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అశోక్ పార్థివ దేహాన్ని సౌజన్య కాలనీలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు, స్నేహితులు, బంధువులు తరలివచ్చి అశోక్ ను కడసారి చూసి కన్నీటి పర్యతమయ్యారు. బోయినపల్లి ప్రాంతానికి చెందిన అశోక్ దళిత వర్గానికి చెందిన సామాజిక కార్యకర్త. బోయినపల్లి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 1992లో బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని అశోక్ ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటుతో అశోక్ మంచి గుర్తింపు వచ్చింది. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ గా కొనసాగిన అశోక్ పలు సేవా కార్యక్రమాల్లో సైతం ముందుండేవారు. కరోనా లాక్డౌన్ సమయంలో కార్మికుల కొరకు ఆయన చేసిన కృషి నేటికి ప్రశంసనీయంగా నిలిచింది. ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు బోయినపల్లి చౌరస్తాలో జరిగాయంటే చాలు అశోక్ ను గుర్తు చేసుకుంటారు. అశోక్ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందారన్న వార్త తెలియడంతో బోయినపల్లి ప్రాంత వాసులు విషాదంలో మునిగిపోయారు. అశోక్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కొరకు అశోక్ చేసిన కృషిని జ్ఞాపకం చేసుకున్నారు. అశోక్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, జకుల మహేశ్వరుడితో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు విచారం వ్యక్తం చేశారు. అశోక్ కు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగింది. జిఎం అంజయ్య స్మారక శ్మశాన వాటికలో అశోక్ అంత్యక్రియలు నిర్వహించారు. మంచి పని చేస్తే ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలుస్తానడానికి అశోక్ నిదర్శనంగా నిలిచారు. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు నల్లగుట్ట అశోక్ చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉండిపోయాయి. కంటోన్మెంట్ 4వ వార్డు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత బోర్డు మాజీ సభ్యుడు పరాస వెంకట్రావు గారికి 69వ జయంతి శుభాకాంక్షలు. మీరు లేకపోయినా మీ జ్ఞాపకాలు అనుక్షణం మా మదిలో నిలిచిపోయాయి. మీరు చూపిన మార్గంలో నడుస్తూ మీ ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మాకు 4వ వార్డు ప్రజల ఆశీస్సులు, మీ దీవెనలు ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ కుమార్తె పనాస నల్లికిరణ్ వెంకట్రావు, బోర్డు మాజీ సభ్యురాలు, కుమారుడు పనాస శ్రీకాంత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మరియు కుటుంబ సభ్యులు. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టి పెట్టారు. ఈ నెల 10న బోయినపల్లి మైదానంలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. 1వ వార్డు పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. శాఖల వారీగా ఫిర్యాదులు విభజించారు. కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ముగిసి 9 రోజులు గడుస్తుండటంతో కంటోన్మెంట్ వాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఏం లేదు, మన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో 200 యూనిట్స్ గురించి ఒక 58 మెంబర్స్ అప్లికేషన్ పెట్టారు మేడం. అది పేదవాళ్ళు మేడం, కొంచెం చూసి వాళ్ళకి కూడా అలర్ట్ అవుతుంది. బెనిఫిట్ ప్లీజ్ థ్యాంక్ యూ.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అటు జీహెచ్ఎంసీ అధికారులు ఇటు కంటోన్మెంట్ బోర్డు అధికారులను సంయుక్తపరుస్తూ కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించారు. ప్రతి నెల 10వ తేదీన వార్డుల వారీగా కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించిన కంటోన్మెంట్ వార్డులో వచ్చిన ఫిర్యాదులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలనే ప్రధాన ఉద్దేశంతో కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా మొదటి కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కంటోన్మెంట్ వాణిలో వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశమయ్యారు. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గోపయ్య, డివిజనల్ ఇంజనీర్ సుబ్బయ్యలతో సమావేశమై కంటోన్మెంట్ వాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎంతవరకు పరిష్కరించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కాని పనులు ఫిర్యాదులను తానే స్వయంగా ఉన్నత స్థాయి అధికారులకు తన ప్రతిపాదన లేఖలను పంపించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. ఫస్ట్ పాయింట్ ఏంటి, మన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఇప్పుడు వాళ్ళని వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి ఈ 200 యూనిట్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తుందో వాళ్ళకి వస్తారు చూడాలని లెటర్. కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొన్న పలు విభాగాల అధికారులతో విడతల వారీగా సమీక్షా సమావేశాన్ని నెలకొల్పి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి, పరిష్కారం కొరకు తాను ఏ విధంగా సహాయం చేయాలనే దానిపై అధికారులతో సమావేశమై చర్చించారు. కంటోన్మెంట్ వాణి ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండటం విశేషం. మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ పట్టుదలతో ముందుకు సాగుతూ ప్రజాసేవే లక్ష్యంగా ఎనలేని సేవలందిస్తూ మౌండా డివిజన్ ప్రజల ఆధారాభిమానాలను అందుకుంటున్న జిర్రబైన సంతోష్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మౌండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా అక్కడ పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ఎక్కడ రాజీ పడకుండా అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఆలయ చరిత్రను చాటి చెప్తూ వస్తున్నారు. మొన్న మహాకుంభాభిషేక పూజా కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న కంటోన్మెంట్ నియోజకవర్గం మౌండా డివిజన్ శివాజీనగర్ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా మారింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా దేవాదాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన బ్రహ్మోత్సవాల విశేషాలతో ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్గం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగకృత్యానగమ్యం వందే. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ నెల 23 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పెరుమాళ్ దేవస్థానంలో గత 2 సంవత్సరాలుగా ఆలయంలో బాలాలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించినప్పటికీ కేవలం ఆలయ ప్రతినిధులు మాత్రమే పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆలయంలో మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. 2025వ సంవత్సరంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయ ఈవో సత్యమూర్తి దృష్టి పెట్టారు. ఈ నెల 23 నుంచి జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం కొరకు శరవేగంగా ఆలయంలో పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవంగా కొనసాగించనున్నట్లు ఈవో సత్యమూర్తి తెలిపారు. 2 ఏళ్ల నుంచి బ్రహ్మోత్సవం లేదు కదా, ఈ ఏడాది మళ్ళీ తిరిగి దేవాలయం తెరిచిన కదా బ్రహ్మోత్సవాలు చేయటం, దేవాలయంలో ఉన్న అన్ని సేవలు ఈసారి చిన్న వైభవంగా తీసి ఊరేగింపు చేయాలని కృత నిశ్చయంతో ఉన్నాము. కొంతమంది భక్తులు కూడా ముందుకు వస్తున్నారు, దాతలు ముందుకు వస్తున్నారు. అలాగే ఘనంగా చేయాలని ఎంతో సందర్భం. మీరు కూడా స్వామివారి సేవలో ప్రతిరోజు అయ్యే కార్యక్రమాలని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ప్రధాన అర్చకులుగా సారథి పంతులు కొన్ని సంవత్సరాలుగా స్వామివారి సేవలో నిమగ్నమయ్యారు. పూజా కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడకుండా అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తూ ఎంతో మంది భక్తులకు సారథి పంతులు అభిమానిగా మారారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే సారథి పంతులు చేతుల మీదుగా అత్యంత వైభవంగా వేద పండితుల బృందం పూజా కార్యక్రమాలను కొనసాగిస్తుంటారు. ఈ నెల 23 నుంచి శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించనున్నట్లు సారథి పంతులు వెల్లడించారు.
23న అంకురార్పణ, 24న ధ్వజారోహణం, 25న కల్పవృక్ష వాహన సేవ, 26న తిరుచి సేవ, 27న హనుమంత వాహన సేవ, 28న మోహిని అవతారం, 29న తిరుచి సేవ, 30న సూర్యప్రభ వాహనము, అక్టోబర్ 1న రథోత్సవం, 2న చక్రస్నానం, పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు సారథి పంతులు తెలిపారు. ప్రతిరోజు స్వామివారి ఊరేగింపు కొనసాగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సారథి పంతులు పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల అనంతరం 10వ తేదీన 108 కలశాభిషేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. స్వామివారు బాలాలయమై కుంభాభిషేకం జరిగింది. దానివల్ల స్వామివారి కార్యక్రమం బ్రహ్మోత్సవం జరగలేదు. ఈ సంవత్సరం కుంభాభిషేకం అయిన తర్వాత స్వామివారి ఊరేగింపు అన్ని కార్యక్రమం జరగబోతుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం 23 తారీఖు అంకురార్పణ కార్యక్రమంతో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను ఆలయ ఈవో సత్యమూర్తి, అర్చకులు సారథి పంతులు శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందజేశారు. గత 2 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు దూరంగా ఉన్న భక్తులు ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొనడంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై ఈవో సత్యమూర్తి దృష్టి పెట్టారు. తన హయాంలో ఆలయ కుంభాభిషేకం అనంతరం బ్రహ్మోత్సవాలు జరుగుతుండడం ఆ భగవంతుడు కల్పించిన అనుగ్రహమేనని, మరింత వైభవంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, మంచి భవిష్యత్తు ఉన్న నేత, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ మోండా డివిజన్ ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న డైనమిక్ నాయకుడు చిర్రబైన సంతోష్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిర్రబైన సంతోష్ యాదవ్ టీం సభ్యులు. ఒక్క అవకాశం వస్తే తానేమిటో నిరూపించుకోవాలన్న తపనతో ఉన్న యువ నాయకుడు ఆయన. ఎప్పుడు వచ్చామన్నది కాదు, ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యమన్నట్లుగా ముందుకు సాగుతున్న నేత అతను. డివిజన్లో బలమైన నాయకుడిగా ఎదిగి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉత్సాహంతో ఉన్న యూత్ నాయకుడు అతను. అతనిలో ఉన్న పట్టుదల, కృషి తెగువను గుర్తించిన నియోజకవర్గ ఎమ్మెల్యే సైతం పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తూ తన శిష్యుడిగా డివిజన్ ప్రజలకు పరిచయం చేస్తూ తన అడుగుజాడల్లో నడిచేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంతకీ ఎవరా యూత్ నాయకుడు, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? చిర్రబైన సంతోష్ యాదవ్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ముఖ్యంగా నాకు ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ అందరికీ మీడియా ద్వారా. ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఎవరిని కూడా ఒకసారి చెప్తే ఒక ఆఫీసర్ పనిచేయడు. ఒక మంత్రికి చెప్పినా కూడా 1 సింగిల్ డేలా ఓకే అని వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళకు కూడా మనలోకి ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా నిరంతరం ఒక పనికి ఫాలో చేయాలి. ఈ పనికి ఫాలో చేసినందుకు సంతోష్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎస్టిమేషన్ లేపించి ఆ కన్సర్న్ ఆఫీసర్లతోటి నిరంతరం మాట్లాడిపించి ప్రెజరైజ్ కూడా చేపించిండు. వారికి థ్యాంక్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ కు చెందిన చిర్రబైన సంతోష్ యాదవ్ 2025 సంవత్సరం మంచిగా కలిసొచ్చింది. ఆయనలో ఉన్న పట్టుదల, కృషిని గుర్తించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిర్రబైన సంతోష్ యాదవ్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ తన శిష్యుడుగా మోండా డివిజన్ కు రానున్న రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థిగా సంతోష్ యాదవ్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తయారు చేస్తున్నారు. గెలవాలంటే కావలసింది ప్రజాబలం అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజలతో మమేకమయ్యేలా సంతోష్ యాదవ్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దిశానిర్దేశం చేస్తూ డబ్బుకు వెనకడుగు వేయకుండా పలు కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండేలా సంతోష్ యాదవ్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీర్చిదిద్దుతున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ మారేడుపల్లి ప్రాంతానికి చెందిన చిర్రబైన సంతోష్ యాదవ్ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ అవకాశం కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సీటును ఆశించినప్పటికీ రాజకీయ గాడ్ ఫాదర్ లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో భంగపాటుకు గురయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన చిర్రబైన సంతోష్ యాదవ్ ను శ్రీ గణేష్ దగ్గరకు తీశారు. సంతోష్ యాదవ్ లో ఉన్న పట్టుదల, కృషిని గుర్తించి మోండా డివిజన్ లో బలమైన నాయకుడిగా తయారు చేయడంలో శ్రీ గణేష్ కృషి ఎంతగానో ఉంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సీటును ఆశిస్తున్న చిర్రబైన సంతోష్ యాదవ్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మద్దతుగా నిలుస్తూ తన వెంట డివిజన్ పర్యటనలో కీలకమైన నాయకుడిగా ప్రాధాన్యత కల్పిస్తూ శ్రీ గణేష్ వస్తున్నారు. ఎమ్మెల్యే అప్పగించిన పనులను సైతం సంతోష్ యాదవ్ పూర్తి చేస్తూ డివిజన్ ప్రజల నుండి ప్రశంసలు అందుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు మైనంపల్లి హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ల మద్దతు సంతోష్ యాదవ్ కు ఉండడంతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సీటు లభిస్తుందన్న ధీమాతో చిరమైన సంతోష్ యాదవ్ ఉన్నారు. దీంతో ఏమాత్రం డబ్బుకు వెనకడుగు వేయకుండా డివిజన్ లో ముందు వరుసలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో పోల్చుకుంటే 2025 సంవత్సరంలో సంతోష్ యాదవ్ బలం పెరిగింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో డివిజన్ ప్రజలతో పాటు అధికారులకు దగ్గరయ్యారు. డివిజన్ లో ఎటువంటి సమస్య ఉన్నా ముందు వరుసలో ఉండి పరిష్కరిస్తూ సంతోష్ యాదవ్ వస్తున్నారు.
మారడపల్లిలో నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు సంతోష్ యాదవ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దీంతో చిరమైన కుటుంబంలో సంతోష్ యాదవ్ ఓ బ్రాండ్ గా మారారు. గతంలో సైతం మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా 3 సార్లు కొనసాగి ఆలయ అభివృద్ధిలో కీలక పాత్రను సంతోష్ యాదవ్ పోషించారు. అటు రాజకీయ అనుభవం, ఇటు ప్రజాసేవ, మరోవైపు ఎమ్మెల్యే శ్రీగణేశ్ సహకారంతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సీటు తమదేదన్న ధీమాతో మరింత ఉత్సాహంగా చిరబైన సంతోష్ యాదవ్ మోండా డివిజన్ లో తన గుర్తింపును పదిలం చేసుకున్నారు. ఇది ఈనాటి బర్త్డే బై చిరబైన సంతోష్ యాదవ్ పై ప్రత్యేక కథనం. సమస్యను దిశ కమిటీ సమావేశంలో సమస్యను అలా చెప్పారో లేదో ఈ రోజు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వెంటనే అధికారులు 24 గంటల్లో స్పందించడంపై దిశ కమిటీ మెంబర్ గా కార్పొరేటర్ కొంత దీప్కాన్ని సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తనకు అవకాశం కల్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. దిశ కమిటీ సమావేశంలో మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, సజ్జనార్ స్ట్రీట్, ఒలిఫెంటా బ్రిడ్జ్ వద్ద రైల్వే వ్యవస్థతో ఎదురవుతున్న ఇబ్బందులు, రాజేశ్వర్ థియేటర్ వద్ద రిటర్నింగ్ వాల్ పనులను తెలియజేయగా ఈ రోజు రైల్వే అధికారులతో పాటు జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు సంయుక్తంగా కలిసి పర్యటన చేపట్టడంతో పాటు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచనలు మొదలుపెట్టారు. పర్యటనలో రైల్వే డివిజన్ ఇంజనీర్ ప్రాంజల్, అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, డీజీఎం ఆశిష్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జిత్తా, ప్రశాంత్ తో పాటు పలువురు పాల్గొనగా త్వరలోనే సమస్యకు దిశ కమిటీ ద్వారా శాశ్వత పరిష్కారం దక్కుతుందని ఆశిస్తున్నట్టు కార్పొరేటర్ కొంత దీప్కర్ణేష్ తెలిపారు. వెస్ట్ మారేడుపల్లిలోని తలసాని కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, ఆశీర్వచనాల మధ్య ఆహ్వాన పత్రికల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనుండగా పలు ఆలయాల అధికారులు, స్థానిక కమిటీలు, నాయకులు ఆహ్వాన పత్రికలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా మారేడుపల్లిలోని తలసాని క్యాంపు కార్యాలయంలో పలువురు ఆహ్వాన పత్రికలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం ఈవో మనోహర్ రెడ్డి, అమీర్పేట హనుమాన్ దేవాలయం, కనకదుర్గ దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పద్మారావు నగర్లోని హనుమాన్ దేవాలయం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలు అందజేయగా తప్పక పూజా కార్యక్రమాల్లో హాజరవుతానంటూ తలసాని వారికి తెలియజేశారు. ఆహ్వాన పత్రికల అందజేతలో మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, ఆలయ అధికారులు నరేందర్ రెడ్డి, జయంతి, అంబుజ, మల్లికార్జునప్ప, రామ్ గోపాల్ పేట్, అమీర్పేట్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తలి శ్రీనివాస్ గౌడ్, హనుమంతరావు, నాయకులు అశోక్ యాదవ్, వనం శ్రీనివాస్, సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. తన టీం సభ్యులతో కలిసి 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రావణ్ అర్జున్ నగర్ లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు లోపించకుండా పనులను పరిశీలిస్తూ సంబంధిత కాంట్రాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు నిధులతో నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున సహకారంతో స్థానికంగా డ్రైనేజ్ సమస్య పరిష్కరించేలా పైప్లైన్ పనులను నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా బోర్డు అధికారులకు, నామినేటెడ్ సభ్యురాలకి కృతజ్ఞతలను మందుల శ్రావణ్ తెలిపారు. స్థానికంగా ఎన్నో రోజుల నుండి డ్రైనేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతూ వస్తున్నారని, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున సహకారంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మందుల శ్రవణ్ అన్నారు. ఎస్సీ మోర్చా జాయింట్ కన్వీనర్ శ్రీశైలం, వార్డు జనరల్ సెక్రటరీ సతీష్, సీనియర్ నాయకుడు పరశురాం యాదవ్, స్థానికులు నగేష్, ఎల్లయ్య, బాను, అన్వర్, కృష్ణతో పాటు పలువురు మందుల శ్రవణ్ వెంట అభివృద్ధి పనులను పరిశీలించారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర హాకీ గ్రౌండ్ వద్ద సయ్యద్ హజ్రత్ పీర్ అలీషా ఖాద్రీ సాహెబ్ దర్గాలో ఉరుసు వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలో మత పెద్దలు కలిసి ప్రార్థనా కార్యక్రమాల్లో సదాకేశవ్ రెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు సదాకేశవ్ రెడ్డిని సన్మానించి ఆశీర్వదించారు. ఆ భగవంతుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకున్నట్లు సదాకేశవ్ రెడ్డి తెలిపారు. సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మోండా డివిజన్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో జైలుఖానా ప్రభుత్వ పాఠశాలలో చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేశారు. 2 విభాగాల్లో విద్యార్థులు పోటీ పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కర్ణేష్ పాల్గొని పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమాల్లో భాగంగా రోజుకొక సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు కొంత దీప్కర్ణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా మోర్చా అధికారులు సంగీత, భాగ్యలక్ష్మి, కమిటీ సభ్యులు చంద్రకళ, లక్ష్మి, సుధా, కావ్య, కె లక్ష్మితో పాటు డివిజన్ బీజేపీ కమిటీ సభ్యులు జిత్తు, ప్రశాంత్, అరుణ్, సాయి, గణేష్, విశాల్, నర్సింగ్, రాహుల్ తో పాటు పలువురు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. బోయిన్పల్లి హస్మత్పేట్ యూపీహెచ్సిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మొద్దం నరసింహ యాదవ్ ప్రారంభించారు.
అస్మత్పేటలోని యూపీహెచ్ఎస్ లో గైనిక్ విభాగం వైద్యురాలు బి శ్వేతతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. బోయిన్పల్లి యూపీహెచ్సిలో మరింతగా సేవలు మెరుగుపడేలా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవెళ్లలా కొనసాగిస్తామని ముద్దం నరసింహ యాదవ్ తెలియజేశారు. యూపీహెచ్సి వైద్యులు, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకుడు కర్రి జంగయ్య, గడ్డం నరసింహరావు, మట్టి శ్రీనివాస్, యాదగిరి, శ్యామ్ మోహన్, అశోక్ తో పాటు యూపీహెచ్సి వైద్యులు చంద్రశేఖర్, సునీల్, ప్రభాత, కీర్తి, ఏఎన్ఎంలు శ్రవంతి, సరిత, సంజ, రాణి, జ్యోతి, మంజుల, ఆశ, సుమలతతో పాటు పలువురు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం ఇబ్బంది పడకుండా సీఎం రిలీఫ్ ఫండ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, నిరుపేదలు ఈ అవకాశంను వినియోగించుకోవాలంటూ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ కోరారు. తన సహాయం కోసం వచ్చిన వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు దృష్టికి తీసుకువెళ్లి వారికి సహాయం అందించడంలో కార్పొరేటర్ ప్రయత్నం ఫలించగా ఎమ్మెల్యే కార్పొరేటర్ అందించిన సహకారంపై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట సి సెక్షన్ కు చెందిన సుగుణ, శాంతినగర్ కు చెందిన అక్రములు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో లక్షల రూపాయలు విచ్చేసే స్తోమత లేకపోవడంతో పరిస్థితిని కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఎమ్మెల్యే పద్మారావు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించగా నేడు ఇద్దరికి 2 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రాలు రాగా వారిని లబ్ధిదారులకు అడ్డగుట్టలో క్యాంప్ కార్యాలయంలో లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు అందించారు. వారు చేసిన సహాయంపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఎల్ఓసి పత్రం అందజేతలో బీఆర్ఎస్ నాయకులు నరేష్, దేవయ్య, సంతోష్, మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బౌద్ధనగర్ లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, తన వంతుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యను పరిష్కరించే బాధ్యత తనదంటూ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటన చేపట్టారు. వరద ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల పర్యటనను కొనసాగించడంతో పాటు స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. సమస్య ఎటువంటిదైనా పరిష్కారం కోసం తాను అందుబాటులో ఉంటానని, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలంటూ స్థానికులకు తెలియజేశారు. పర్యటనలో డీసీ ఆంజనేయులు, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డీఈ తిరుపతి, ఏఈ లావణ్య, డీఈ వెంకటేష్, హైడ్రా సిబ్బంది, సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ మార్షల్ సుబ్బయ్య, సీఓ వరుణ్, బీఆర్ఎస్ నాయకులు రాజేష్, పాకసాయి, వినోద్, నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నిన్న వారి బాస్ పర్యటించి పరిస్థితి సమీక్షించారు. నేడు బాస్ ఇచ్చిన హామీతో ఆ పనులను దగ్గరుండి పూర్తి చేసే పనిలో రామ్గోపాల్పేట డివిజన్ బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట డివిజన్లో నిన్నటి రోజున మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించి అధికారులకు పలు సూచనలు అందించారు. ఈ తరుణంలో రామ్గోపాల్పేట డివిజన్లో కాలాసిగూడలో భారీ చెట్టు విరిగిపడడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం స్థానిక బీఆర్ఎస్ నాయకుడు కిషోర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే తలసాని దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే హైడ్రా, డీఆర్ఎఫ్ టీంను రంగంలోకి దింపారు. చెట్ల కొమ్మలు తొలగించడంతో పాటు భారీ వృక్షంని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నం కాగా బీఆర్ఎస్ నాయకులు కిషోర్ పనులను పర్యవేక్షించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో కనీసం ఆహార సామగ్రి లేక నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారని, వారి ఇంట్లో సామగ్రి మొత్తం తడిచిపోవడంతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం వారికి వంట సామగ్రి, ఆహార పదార్థాలు అందజేయాలంటూ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని పార్టీ ఇచ్చిన 15 రోజుల సేవా పక్షంలో భాగంగా జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంను కొనసాగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ గౌడ్, మద్దెర్ల శ్యామ్ సుందర్, సుధాకర్ కుమార్, నాగరాజు, వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి వెనువెంటనే అధికారులకు సమాచారాన్ని అందించి విద్యుత్ స్తంభం తొలగింపు కొరకు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేశారు. కంటోన్మెంట్ 8వ వార్డు రిసాల బజార్ ఆదిత్య కాలనీలో శిథిలావస్థకు చేరిన ఇనుప విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. ఎమ్మెల్యే పిఏ సంబంధిత సమాచారాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు చేరవేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి అత్యవసరంగా విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని అటు కంటోన్మెంట్ బోర్డు అధికారులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని పరిశీలించి తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. శనివారం శిథిలావస్థకు చేరిన ఇనుప స్తంభం తొలగింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. లాంచింగ్ ఆఫర్ తక్కువ ధరకే ప్లాట్స్ అంటూ ఆ జంట నమ్మించింది. నిజమే అనే డబ్బు పెట్టుబడి పెడితే డబ్బు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇక పట్టించుకోవటం మానేయటంతో మోసపోయామంటూ బాధితులు బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించారు. బోయిన్పల్లికి చెందిన ఓ వ్యక్తి ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలని ఆశపడగా స్కాందాశ్రీ ఇన్ఫా డెవలప్మెంట్ యాడ్ చూసి వారిని ఆశ్రయించాడు.
ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ 22 లక్షలు కట్టించిన తర్వాత ఇక వారి నుంచి సమాధానం రాకపోవడంతో వెంటనే బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో దందా చేయడంతో పాటు అమాయకులను మోసం చేశారంటూ భార్యాభర్తలు పరశురాం మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాడ్ చేసి పత్రాలు సరిగా పరిశీలించకుండా డబ్బు కట్టి మోసపోద్దని పూర్తి పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ పోలీసులు కోరారు. అమ్మవారి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా మండప నిర్వాహకులతో సమావేశాన్ని గోపాలపురం డివిజన్ ఏసీపీ సుబ్బయ్య నిర్వహించారు. మారేడుపల్లి తుకారం గేట్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి వేడుకలను ఘనంగా నిర్వహించే నిర్వాహకులతో ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా పలు చోట్ల అమ్మవారి మండపాలను భక్తులు ఏర్పాటు చేయనుండగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవడంతో పాటు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. భారీ విగ్రహాలతో ఇబ్బంది పడకుండా భక్తితో ఎవరికి ఇబ్బంది కలగకుండా విగ్రహాలను తిరిగి తరలించే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని మండపంలో పలు జాగ్రత్తలను పాటించడంతో పాటు పోలీసులకు సహకరించాలంటూ ఏసీపీ సుబ్బయ్య మండప నిర్వాహకులకు సూచించారు. డీలర్లకు కస్టమర్లకు నాణ్యమైన స్పేర్ పార్ట్స్ అందించడమే లక్ష్యంగా లక్ష్మీ మొబైల్స్ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో లక్ష్మీ మొబైల్స్ కు డీలర్లు, కస్టమర్స్ కోకొల్లలుగా ఉన్నారని, కస్టమర్స్ హోండాయ్ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అందిస్తుందని వారు తెలిపారు. హోండాయ్ కార్స్ కు ఒరిజినల్ స్పేర్ అందించడానికి కంబంపాటి రామ్మోహన్ రావు 1995లో లక్ష్మీ హోండాయ్ తీసుకున్నారని, 2015 తర్వాత లక్ష్మీ మొబైల్స్ గా రూపాంతరం చెంది డీలర్లకు, వినియోగదారులకు నాణ్యమైన స్పేర్ పార్ట్స్ అందిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డీలర్లకు మరింత ప్రోత్సాహకాన్ని అందించడానికి సికింద్రాబాద్ లో ఓ హోటల్లో డీలర్లను సమావేశపరిచి బెస్ట్ డీలర్స్ అవార్డ్స్ ను లక్ష్మీ మొబైల్స్ ప్రతినిధులు అందజేశారు. వీళ్ళు మాకు సపోర్ట్ ఏంటి అంటే ఎక్స్పాన్షన్లో కానీ, తర్వాత లైక్ జెన్యూన్ పార్ట్స్ ఇరాడికేట్ చేయడం, లైక్ నాన్ జెన్యూన్ పార్ట్స్ ఇరాడికేట్ చేయడంలో కానీ, దాన్ని నిలువరించడంలో కానీ వీళ్ళు మాకు చాలా రకాలుగా సహాయపడుతున్నారు. సో దానికి ప్రత్యేకించి లక్ష్మీ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను. బోయిన్పల్లితో పాటు ఫ్యాక్టరీ వద్ద క్యాప్సీ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు 3వ రోజు కూడా సోదాలు కొనసాగించారు. బోయిన్పల్లి లగ్జరీ గ్రీన్ విల్లాలోని చందా శ్రీనివాస్ నివాసంతో పాటు ఫ్యాక్టరీ సెంటర్లోని క్యాప్సీ గోల్డ్ సంస్థలో తనిఖీలను కొనసాగించారు. పలువురిని పిలిపించి విచారించడంతో పాటు వాసవి గ్రూప్స్ లో పెట్టుబడులపై ఆరా తీశారు. పలువురిని పిలిపించి విచారించడంతో పాటు లావాదేవీలకు సంబంధించిన వివరాలను రాబట్టారు. వాసవి గ్రూప్స్ లో భారీగా పెట్టుబడులు ఎలా పెట్టారంటూ వాటి ట్యాక్స్ వివరాలను తెలుసుకోవడంతో పాటు 3వ రోజు కూడా విచారణను అలాగే కొనసాగించారు. ఈడీ అధికారులు ఏపీ లిక్కర్ కేసులో భాగంగా మారేడుపల్లి వెల్లింగ్టన్ లో ఒకరోజు తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వెళ్లిపోగా ఐటీ అధికారులు మాత్రం 3 రోజుల పాటు విచారణ కొనసాగిస్తుండటంతో ఇక భారీగానే అవకతవకలు జరిగాయన్న అనుమానాలకు తావిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.